రెసిపీ ఏంటి అంటే క్యారెట్ ఫ్రై అని చెప్పొచ్చు. ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యారెట్స్ని తురుము చేసి పెట్టుకోవాలి. పోపు వేసుకోవడానికి పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు తీసుకోవాలి. 4 నుండి 5 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కట్ చేసి తీసుకోవాలి. కొంచెం జీలకర్రని తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని వేగాక పల్లీలు, శనగపప్పు, మినపప్పుని వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించుకొని ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోకి మనం కొంచెం అల్లం దంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ క్యారెట్ ఫ్రై అయినట్టే. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పుని వేసుకుందాం. ఉప్పుని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, క్యారెట్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు క్యారెట్ ఫ్రై రెడీ అయినట్టే ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని అన్నంలోకి, రోటీలోకి, దేనికైనా బాగా సూపర్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మేమైతే రోటీలోకి ట్రై చేసాం. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.